నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు కూడా మనం చూసుకుంటే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే పలు డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అలాగే నిన్నటి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. కువైట్ గగనతలంలోకి దూసుకువచ్చిన 5 ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, 7 డ్రోన్లను తమ సాయుధ దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిర్ణీత నిబంధనల ప్రకారం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. కువైట్ పైన ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, ఆపరేషన్ అప్డేట్స్ పైన రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు మీడియాకు వివరించారు. అప్రమత్తంగా ఉన్న సాయుధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ కువైట్ దేశ రక్షణ మరియు భద్రతను కాపాడటంలో సాయుధ దళాలు అత్యంత అప్రమత్తతతో ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సైన్యం తన జాతీయ విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి ధృవీకరించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అంతకుముందు తెల్లవారుజామున శత్రువుల క్షిపణు దాడులు మరియు డ్రోన్లను తమ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నట్టు ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ క్రమంలో వినిపించిన పేలుడు శబ్దాలు క్షిపణులను గాలిలోనే కూల్చివేసే సమయంలో ఏర్పడినవని చెప్పేసి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టం చేసింది. కాబట్టి కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీ అందరికీ చేసే ఒక సూచన ఏంటంటే, కానీ సైరన్లు మోగినప్పుడు మనం చూసుకుంటే కానీ సైరన్లు మోగుతూనే ఉంటాయని చెప్పేసి నిర్లక్ష్యం వహించకుండా సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. కువైట్లో అత్యంత సురక్షితమైన ప్రాంతాలు మెట్ల కింద దాక్కోవడం, అలాగే సిర్దాప్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దాక్కోవడం సేఫ్ అని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది పదే ఎందుకు చెబుతూ ఉన్నానంటే, కానీ ఒక్క మిసైల్ దాడి జరిగినా సరే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పదే చెబుతున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.